ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానదీప్తిని ప్రసరించిన విశ్వవిద్యాలయం నేడు అదే చరిత్ర తన ఉనికిని కాపాడుకునేందుకు పోరాడుతోందా? రామాయణం, మహాభారతం, బౌద్ధ నాగరికత, గాంధార సంస్కృతి ఇలా వేల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న తక్షశిల ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువైంది. పురాతన రాతి గోడలపై ఆధునిక సిమెంట్, వేల ఏళ్ల వారసత్వంపై కొత్త ఇటుకల ముద్ర. ఇదేనా పరిరక్షణ? లేక చరిత్ర స్వరూపాన్నే మార్చే ప్రయత్నమా? పాకిస్తాన్లో జరుగుతున్న ఈ పరిణామాలపై యునెస్కో ఎందుకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది? ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న తక్షశిల భవిష్యత్ ఏంటి? లెట్స్ వాచ్. మానవ నాగరికత వికాసానికి, శతాబ్దాల నాటి విద్యా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ప్రాచీన మహానగరం తక్షశిల నేడు పాకిస్తాన్ పరిధిలో ఉన్న ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశం కాలగర్భంలో కలిసిపోకుండా శతాబ్దాల దండయాత్రలను తట్టుకుని నిలిచింది. కానీ ప్రస్తుత పాలకుల సదుద్దేశంతో కూడిన తొందరపాటు చర్యల కారణంగా ఇప్పుడు తన అసలు రూపాన్ని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన సాంస్కృతిక సంస్థ యునెస్కో తక్షశిలలోని మోహ్రా, మొరాడు, అలాగే సిర్కప్ ప్రాంతాల్లో జరుగుతున్న వివాదాస్పద పునర్నిర్మాణ పనులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికి తుది హెచ్చరిక జారీ చేసింది. ప్రాచీన రాతిగోడల స్థానంలో ఆధునిక సిమెంట్, ఒకే పరిమాణంలో తయారు చేసిన కొత్త ఇటుకలను ఉపయోగించడం ద్వారా అసలైన చారిత్రక స్వరూపం దెబ్బతింటోందని ఒక పర్యాటకుడు సమర్పించిన ఆధారాల ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తక్షశిల కేవలం పాకిస్తాన్కు చెందిన చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు, ఇది రామాయణ, మహాభారత ఇతిహాసాలతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ సాంస్కృతిక వారసత్వ సంపద. ఇటువంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడంలో విఫలమైతే ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ జాబితా నుంచి తొలగించడమే కాకుండా ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చే అవకాశం ఉందని యునెస్కో స్పష్టం చేసింది. పంజాబ్ ఆర్కియాలజీ విభాగం చేపట్టిన ఈ పనులు పురాతత్వ పరిరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘించాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షశిల ఆర్కియాలజికల్ హెరిటేజ్ మాస్టర్ ప్లాన్ 2055 ప్రకారం పర్యాటకాభివృద్ధి, సందర్శకుల సౌకర్యాల పేరిట చారిత్రక ప్రాధాన్యతను పక్కనబెట్టి సివిల్ ఇంజనీరింగ్ దృక్పథంతో పనులు చేపట్టడం ప్రధాన లోపంగా పేర్కొంటున్నారు. శతాబ్దాల నాటి అసమాన రాతి నిర్మాణాల స్థానంలో ఒకే విధమైన ఆధునిక నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం వల్ల ఆ కట్టడాల ప్రామాణికత, సమగ్రత దెబ్బతింటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 1998లో భీర్ మౌండ్ సమీపంలో క్రీడా మైదానం నిర్మించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా ప్రజల నిరసనల నేపథ్యంలో ఆ ప్రాజెక్టు రద్దయింది. ప్రస్తుతం పాకిస్తాన్ తన దేశంలోని మరో 24 చారిత్రక ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చేందుకు 1997 నుంచి ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ తక్షశిల ఉనికినే ప్రమాదంలోకి నెట్టడం వల్ల ఆ దేశ సాంస్కృతిక విశ్వసనీయతతో పాటు దౌత్యపరమైన ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంది. భారత ఉపఖండ చరిత్రను పరిశీలిస్తే నేటి పాకిస్తాన్ భూభాగం కేవలం ఒక ఆధునిక దేశ సరిహద్దులతో నిర్వచించబడే ప్రాంతం మాత్రం కాదని స్పష్టమవుతోంది. వేల సంవత్సరాలుగా ఇది వేద సంస్కృతి, బౌద్ధం, జైనం, గాంధార నాగరికత, అలాగే అనేక రాజవంశాల ఎదుగుదలకు కేంద్రంగా నిలిచింది. పురాణ సాంప్రదాయాల ప్రకారం చూస్తే తక్షశిల నగరాన్ని భరతుడి కుమారుడైన తక్షుడు స్థాపించాడని విశ్వసిస్తారు. అందుకే ఈ నగరానికి తక్షశిల అనే పేరు వచ్చిందని అనేక సాంప్రదాయ గ్రంథాలు పేర్కొంటాయి. ఈ సాంప్రదాయం భారతీయ ఇతిహాసాల్లో ప్రస్తావించబడినప్పటికీ దానిని నిర్ధారించే ప్రత్యక్ష పురావస్తాధారాలు పరిమితంగానే ఉన్నాయి. మహాభారత సాంప్రదాయాల్లో గాంధార రాజ్యం నేటి పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలతో అనుబంధం కలిగి ఉందని అనేక మంది చరిత్రకారులు, పరిశోధకులు చర్చించారు. గాంధారి, శకుని వంటి పాత్రలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయని ఇతిహాస సంప్రదాయాలు వివరిస్తాయి. అలాగే తక్షశిల ప్రాచీన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ విద్యా కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విమర్శలపై పంజాబ్ ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ జనరల్ మాలిక్ జహీర్ అబ్బాస్ భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వివరణ ప్రకారం తాము చేపడుతోంది పునర్నిర్మాణం కాదని, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చేపడుతోన్న పరిరక్షణ చర్యలు మాత్రమే అని ఆయన చెబుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ప్రాచీన కట్టడాలు కూలిపోకుండా వాటికి స్థిరత్వం కల్పించడానికి, వాతావరణ మార్పుల ప్రభావంతో మరింత క్షీణించకుండా రక్షించడానికి ఈ చర్యలు చేపడుతున్నామని అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికే పనులు పూర్తయిన నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని, ఈ జోక్యం అంతా సైట్ దీర్ఘకాలిక పరిరక్షణ కోసమే అని వారు సమర్థించుకుంటున్నారు. అయితే ప్రాచీన కట్టడాలపై ఆధునిక సిమెంట్ వినియోగించడం అంతర్జాతీయ వారసత్వ పరిరక్షణ ప్రమాణాలకు విరుద్ధమని పురాతత్వ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రధాన వాదన ఏమిటంటే చారిత్రక పరిరక్షణ అంటే పాత కట్టడాలను కొత్తగా మార్చడం కాదు, వాటి అసలు రూపాన్ని యథాతథంగా కాపాడడం.
పర్యాటక ఆకర్షణ పేరిట చరిత్రను ఆధునికీకరించడం వల్ల దాని చారిత్రక విలువ, ప్రామాణికత కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో జర్మనీలోని ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని ఇలాంటి పరిరక్షణ లోపాల కారణంగానే యునెస్కో జాబితా నుంచి తొలగించిన ఉదాహరణను విస్మరించరాదు. దీనికి పరిష్కారంగా పాకిస్తాన్ ప్రభుత్వం యునెస్కో కోరిన విధంగా పనులకు ముందు, తర్వాత తీసిన ఫోటోగ్రాఫిక్ ఆధారాలు, హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదికలను సమర్పించాలి. అలాగే అవసరమైతే ఆధునిక నిర్మాణాలను తొలగించి నిపుణుల పర్యవేక్షణలో సాంప్రదాయ పరిరక్షణ పద్ధతులను అనుసరించాలి. ముగింపుగా చెప్పాలంటే తక్షశిల వంటి మహోన్నత చారిత్రక నగరాలు శతాబ్దాల దండయాత్రలను, ప్రకృతి విపత్తులను, నిర్లక్ష్యాన్ని తట్టుకుని నిలిచాయి. అయితే నేటి అనాలోచిత అభివృద్ధి పేరుతో వాటి అసలైన స్వరూపం దెబ్బతినకూడదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు, పురావస్తు నిపుణులు, అంతర్జాతీయ సమాజం కలిసి స్పందించి ఈ అపురూప సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు సురక్షితంగా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశాల సరిహద్దులు మారవచ్చు, పాలకులు మారవచ్చు, కానీ నాగరికతలకు సాక్ష్యంగా నిలిచిన చారిత్రక వారసత్వం మానవాళి ఉమ్మడి సంపద. తక్షశిల కేవలం పాకిస్తాన్కు చెందిన పురావస్తు ప్రదేశం మాత్రమే కాదు, దక్షిణాసియా చరిత్ర, భారతీయ సాంస్కృతిక వారసత్వం, బౌద్ధ నాగరికతల అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం. అభివృద్ధి అవసరమే, కానీ చరిత్రను మార్చే అభివృద్ధి కాదు. చరిత్రను కాపాడే పరిరక్షణే నిజమైన అభివృద్ధి. తక్షశిల వివాదం ప్రపంచానికి గుర్తు చేస్తోన్న అతిపెద్ద పాఠం కూడా ఇదే.